భగవంతుడి గురించి మనం తెలుసుకుంటాం. నువ్వు ఎవరు, ఎందుకోసం వచ్చినావు? మరి సమాజంలో సత్యం కోసం వచ్చిన మనందరినీ ఎందుకోసం పంపించిన భగవంతుడు అంటే సత్యాన్ని పాటించమని పంపించిన పరమాత్మ. కానీ మనం ఏం చేస్తున్నామంటే సత్యాన్ని పాటిస్తున్నామో కొన్ని, కానీ అసత్యాలు కూడా ఎక్కువ చేస్తున్నాం. కాబట్టి సత్యం శాశ్వతమైంది. కాబట్టి నువ్వు సత్యాన్ని నడుచుకుంటూ ఏది చేసినా నీకు అమూల్యమైనట్టు అవుతుంది. మనం ఏం చేస్తామంటే ఒక సంతానము, భగవంతుడు ఇచ్చిన సంతానం సత్యంతో మనం తీసుకున్న ధర్మం, వారిని ఒక ఇంటికి వేయడం ధర్మం, ఏ కష్టం అనేది ధర్మం. దాని తర్వాత మరి నువ్వు ఉన్నత మార్గాన్ని సాధన చేయడం మనకి ఇది కావాలి. ఎప్పుడు చేద్దాం మరి మనం? నా పిల్లల పెళ్ళిళ్ళు కానీ చేద్దాం. ఇప్పుడైతే గుళ్ళు గోపురాలు ఇప్పుడు ఎందుకే నేను చిన్న వయసులో ముసలాను ఇట్లా కూడా అంటే మాట చెప్తాను. కానీ ఈ శరీరం ఎప్పుడు వచ్చింది ఎప్పుడు పోతుంది ఎవరికి తెలియదు. కాబట్టి ఈ శరీరం రాలిపోకంటే మొదలే ఈ శరీరంలో జ్ఞానం ఉన్నప్పుడే మంచి విషయాలందరం కూడా తెలుసుకున్నారు. వాస్తవం మంచి విషయాలంటే సత్యమైన మార్గం, కుటుంబం, భార్య భర్తలు పిల్లలు, సమాజానికి అనుకూలంగా ఉంటూ మన సమాజానికి ఏం చేస్తున్నాం అది. దాని తర్వాత మళ్ళీ నీ ఆత్మజ్ఞానం ఏం పొందుతున్నాం? సంస్కారం. మన ధర్మం ఏం చెప్పిందంటే సంస్కారం అనేది చాలా గొప్పది. ఏ తపస్సు అవసరం లేదట. మీ ఇళ్లలో మీ భర్తనే పరమాత్మ, అత్తమామనే దేవత. ఇది చేస్తే ముక్కోటి దేవతలు ఇక్కడికి వస్తారు. ముక్కోటి దేవతలు కూడా వస్తారు వాస్తవంగా. అట్లా మనం సాధన చేయాలి. సరే సాధన చేస్తే ఆయన అనుగ్రహం చేస్తే వస్తారు, చూస్తున్నాం. అట్లా చేస్తే కనుకనే ఆ దేవతలు ఈ రోజు దాంట్లో కూడా మనకు వాళ్ళ కథలు పురాణాలు చెప్పుకుంటున్నాం. పుండరీకుడు, భక్త పుండరీకుడు ఆయన ఎవరి సేవ చేసిండో తల్లిదండ్రుల సేవ చేస్తే పాండురంగనే కట్టొచ్చు. సత్య సావిత్రి ఎవరి మ్యాపింగ్ అమ్మా? సూర్యకిరణాలు రానివ్వాలి. సత్య సావిత్రి అంటే చూడండి, తపస్సు అంటే సాధన అయ్యే మానవ సాధ్యం కానిది లేదు అని శాస్త్రం చెప్తున్నారు. ప్రయత్నం మన దగ్గర రావాలి, పూర్తి విశ్వాసం అనేది రావాలి. అయితే ఇప్పుడు మనం